హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కైనమాస్టర్లో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో చూడండి, నచ్చితే ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. నేను అందంగా లేనా అండి? నువ్వు కేక అనలేము కానీ క్యూట్ గా ఉంటావు. గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా ఈ లోకం. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ వీడియోలు కైనమాస్టర్లో చేస్తాను. సపోర్ట్ని తెలియజేయండి. సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. అందరూ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్టయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కైనమాస్టర్లోనే తీసుకొస్తాను. ఒకవేళ నేను వాడుతున్న కైనమాస్టర్ కావాలనుకోండి, ఈ వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. ఓకేనా? సో బ్యాక్కి వచ్చేసాను. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి పైన ఉన్న ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. సో ఓకే చేయండి. ఈ విధంగా మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేసి కిందకు వస్తే మీ ఫోన్ మోడల్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా కిందకు వెళ్ళండి. మీకు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఫుల్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 24th అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఇలా వస్తుంది. బ్లాక్ ఇమేజ్ ఏమో లిరిక్స్కి, వైట్ ఇమేజెస్ ఏమో మీ ఫొటోస్కి. ఒకటి చెప్తాను, మీ ఫొటోస్ని 9:16 రేషియోలో క్రాప్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. ఓకే, ఇట్లా మీ ఫొటోస్ని డైరెక్ట్గా పెట్టకండి, క్రాప్ చేసి పెట్టండి. ఒకవేళ మీకు అలా ఎలా క్రాప్ చేయాలో తెలియకపోతే సపరేట్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెట్టాను ఫస్ట్లోనే, ఫోటో రీసైజర్ అని. అది చూసి మీ ఫోటోని 9:16 రేషియోలో క్రాప్ చేసుకొని ఇక్కడికి పెట్టండి. యానిమేషన్ పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. ఓకే, సో లేకపోతే కొంచెం అటు ఇటు ఫోటో అనేది పక్కకి పోతుంది. ఓకేనా? ఇప్పుడు ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ పైన క్లిక్ చేశాను. ఓకే, నా ఫొటోస్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, రీప్లేస్ అయింది. దీనికి యానిమేషన్ చూడండి, ఆటోమేటిక్గా ఉంది. ఎందుకంటే నేను 9:16 రేషియోలో క్రాప్ చేశాను కదా, ఫోటో పర్ఫెక్ట్ ప్లేస్లో సెట్ అయింది. ఒకవేళ మీరు క్రాప్ చేయకుండా పెట్టిన యానిమేషన్ వస్తుంది, కానీ అటు ఇటు పోతుంది అంతే. నెక్స్ట్ ఇమేజు రీప్లేసు, మళ్ళీ ఇంకొక ఫోటో, వైట్ ఇమేజు, రీప్లేసు, మళ్ళీ ఇంకొక ఇమేజ్. ఇట్లా అన్నిటినీ రీప్లేస్ చేయండి. మీలో చాలామంది అడుగుతున్నారు కదా కైనమాస్టర్ కావాలని. మీ అందరికీ చెప్పాను, మళ్ళీ చెప్తాను. ప్రతి వీడియోలో చెప్పేదే ఇప్పుడు చెప్తాను. మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళండి. ఎందుకంటే మీకు కావాల్సినవి అక్కడే దొరుకుతాయి, ఇంకెక్కడా ఉండవు వేరేది. మీ అందరికీ తెలుసు మనకి ఏముందో టెలిగ్రామ్ అనేది, దాంట్లో చూడడానికి దొరుకుతుంది. మీకు కావాలనుకుంటే నేను వాడుతున్నది ఇచ్చాను. మీరు ఒకవేళ వాడుతున్నప్పుడు పైన మీకు కైనమాస్టర్ అని చూపించినా అది మీరు ఫోన్లోకి సేవ్ చేసుకున్నాకైతే రాదు. ఓకే, కాబట్టి చేసుకోండి. ఒక్కసారి మీరు వెళ్ళి పిన్ లిస్ట్లో చూడండి. సింపుల్గా నేను వాడిందే మీకు ఇచ్చేసాను. ఇక్కడ అన్ని ఫొటోస్ని కూడా రీప్లేస్ చేస్తున్నాను. ఈ విధంగా మీ ఫొటోస్ని కూడా ఇలా రీప్లేస్ చేసేయండి. ఓకే, అయిపోయింది. చూడండి, ఫొటోస్ పర్ఫెక్ట్గా యానిమేషన్స్కి సెట్ అయినాయి కదా. ప్రతి ఫోటోకి యానిమేషన్ ఉంటుంది. ఫస్ట్కి వచ్చేసి లేయరు అండ్ మీడియా. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓకే, స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్సు. అండ్ ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కొంచెం శాచురేషన్ పెంచండి, కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది. ఈ బ్లాక్ ఇమేజ్ చివరికి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. మళ్ళీ బ్లాక్ ఇమేజ్ చివరికి వచ్చి లిరికల్ వీడియోని సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ చేయండి, 2 ముక్కలు అవుతుంది. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్ పార్ట్ ఇది, సెకండ్ పార్ట్ లిరిక్స్, ఫొటోస్. మళ్ళీ ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చి అండ్ లేయరో అండ్ మీడియా. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ హార్ట్ పార్టికల్స్ వీడియో, ఇది ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ఇంటూ మార్క్, మిక్సర్లో ఆడియో తీసేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి బ్యాక్కి వచ్చి స్ప్లిట్ స్క్రీన్, పక్కనే వైట్ బాక్స్. మళ్ళీ బ్యాక్కి వచ్చేసి ఇదే సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. ఇంకంతే. ఒకవేళ మీ ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కావాలంటే శాచురేషన్ పెంచుకోండి. అది ప్రతి ఫోటోకి మాన్యువల్గానే పెంచాలండి. ఏ ఫోటోకి సరిగా లేకపోతే ఆ ఫోటోని క్లిక్ చేసి శాచురేషన్ కొద్దిగా పెంచుకోవాలి. ఈ విధంగా అన్ని ఫొటోస్కి కలర్ పెంచుకోండి. ఇంకా క్రియేట్ చేయడం అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడు సేవ్ చేసుకుందామా? టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో బిట్రేట్ సగానికంటే ఎక్కువ పెట్టి సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.